జేఎల్బీ న్యూస్కు స్వాగతం. సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే పాసిం శ్రీనిల్ కుమార్. అరవపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే పాసిం శ్రీనిల్ కుమార్ అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం శ్రీనిల్ కుమార్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పాసిం శ్రీనిల్ కుమార్ పర్యటించారు. పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం అరవపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే పాసిం శ్రీనిల్ కుమార్ను కలిసి వాహనాల రాకపోకల వలన రోడ్డు దాటుటకు ఇబ్బందులు పడుతున్నామని, స్పీడ్ బ్రేకర్ వేయించాలని, అలాగే మెయిన్ రోడ్డు నుండి స్కూల్ ప్రాంగణం వరకు రోడ్డు కూడా మంజూరు చేయించాలని కోరగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి త్వరగా వాటిని చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఆరూరు పంచాయతీ నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రజలు చూపుతున్న అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, చిట్టమూరు మండల బీజేపీ అధ్యక్షులు దువ్వూరు శరత్చంద్రారెడ్డి, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, కాపులూరు చెంచురామయ్య, మారంరెడ్డి చిరంజీవి రెడ్డి, రాజారెడ్డి, మధురెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వేణురెడ్డి, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈశ్వరవాక పరందాం రెడ్డి, గిరినాయుడు, ఉదయ్, రషీద్, నజీర్, నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడండి సరిపోద్దులే. అగ్రిమెంట్ కూడా కాలో కట్టాలి, ఎన్ని కొట్టాలి, కొట్టిస్తాం, అడ్డం వస్తాయి. ఆడంతా ఉంది, ఏడంతా చూడు సార్. చూడండి చూడండి, మళ్ళీ మీరే తిడతారు. సాధారణ అప్లై చేసేదానికి 5 minutes ఫుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు ఆయన వీళ్ళందరూ ప్రాబ్లం ఇవన్నీ కూడా బుక్ చేసి గూడూరు కాలం చూస్తే మీరు నాకు ఫోన్ చేసి వచ్చినప్పుడు కదా నేను కాకితో మాడి మీ ఆధార్ కార్డుల్లో అది తీసుకొచ్చి ఇవ్వండి. లోకల్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఒక సమస్య ఉన్నా, ఇంటి పట్టాలు 1.5 ఇచ్చినారా, ఇక్కడ వాళ్ళకి ఎత్తిపి ఆడ ఇచ్చారు ఆరోపణలు. వాళ్ళు ఆడ ఇల్లు కట్టుకొని ఎవరు బిల్లింగ్ కాదు, జగన్ కాలనీ అవి క్యాన్సిల్ చేయాలంటే ఎంఆర్ఓ గారు మీరు ఈ ఇయ్యాల ఎంఆర్ఓ చేయడం క్యాన్సిల్. వీళ్ళు ఏం చేయాలంటే మేము ఎంతో కన్స్ట్రక్షన్ ఎండి గారు 50 సంవత్సరాలకి SC ST BC మైనారిటీలకి
శాంక్షన్ ఇస్తున్నాం. శాంక్షన్స్ 2 months తర్వాత వస్తుంది. వచ్చిన పెట్టండి. ఇల్లమ్మా ఏ గారు అయిపోయిందా? అమ్మా, ఇల్లు శాంక్షన్ ఇచ్చేస్తాము. వచ్చే నెల ఇల్లు కట్టుకోండి. ఇచ్చింది కూడా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. పెన్షన్ అది రూపాయల ఎవరు పెంచారా? ఓకే, ఆయన చెప్తాను. మీ తప్పుడా? అది తెలియదంటే లీడర్స్ తప్పు. మీరు చెప్పాలి వాళ్ళకి. నెల నెల మీరు ఇస్తున్నారు కదా పోయా లీడర్లా, వాళ్ళు చెప్పాలా. చెప్ప జరగకూడదా? వాడు వైఎస్ఆర్సీపీ వాడు మీటింగ్లు పెట్టుకొని ఏమి జరగట్లేదు, ఏమి ఇట్లేదు అని చెప్తున్నాడు. ఇవన్నీ నిదర్శనం కదా. వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్తా ఉండరు. ఇది వైఎస్ఆర్సీపీ మీటింగ్లు పెట్టి తల్లికి వందనం రాలేదు, పెన్షన్లు పెంచలేదు. చూసుకోండి, దమ్ముంటే రండి జనాల్లోకి. దమ్ము లేకుండా ఊరికి మీటింగ్లు పెట్టుకొని ఇవన్నీ చేసి కుదిరే పరిస్థితి కాదు. మేము జనాల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా. మీరు రండి, చూద్దాం జనాలు ఏం చెప్తారో. మేము ఇస్తున్నామా లేదా, చేస్తున్నామా చేయలేదా, జనాలే చెప్తారు కదా. మీకు తప్పుడు ప్రచారాలు చేయడం తప్పు కదా. బాను కాదు, నా మగవాడు తల్లిదండ్రులు చూడలేదు. తల్లి వచ్చేదా? మీరందరూ ఏం చెప్తారు? పెట్టు